వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో తిరుమల లడ్డు వివాదంలో ఇరుక్కోవడంలో కానీ, ఆ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని అనేక అంశాల్లో ఆయన ఒక పొరపాట్లు చేసిన, అనేక తప్పులు చేసిన వ్యక్తిగా ఎక్స్పోజ్ కావడం వెనుక కానీ, జగన్మోహన్ రెడ్డిని వరుసపెట్టి ఆయన చేసిన పాపాలన్నీ శాపాలుగా ఇప్పుడు ఆయన వెంటబడుతున్న తీరు కానీ, ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక ఆయన భార్య భారతినే ఉందా అంటే చాలా వరకు ఆవిడే ఉంది. వీటన్నిటికీ కారణం భారతి అన్న చర్చ కూడా జరుగుతోంది. ఆమెకల్లే ఈరోజు చాలా వేళ్ళు కూడా చూపిస్తూ ఉన్నాయి. అందుకు కారణం ఉంది. చాలా మందికి అనుమానం రావచ్చు, ఇక్కడ అసలు భారతికి ఎలాంటి సంబంధం ఉంది, అనవసరంగా మనం భారతి పేరుని ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నాము అనేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని టీటీడీ విషయంలో తిట్టాలనుకుంటున్నారో, టీటీడీ విషయంలో వేలు చూపించాలనుకుంటున్నారో, టీటీడీ విషయంలో ఆయన చేసిన పొరపాటును ఎత్తి చూపించాలనుకుంటున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఈరోజు ముందుగా భారతి వైపే వేలు చూపిస్తూ ఉన్నారు. భారతి యాటిట్యూడ్ను కానీ, ఆమె అనుసరించిన విధానాలను కానీ విమర్శిస్తూ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి వస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున భారతి తీరు చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతుంది. అందుకే ఈరోజు భారతి కనుక ఎంత ఫర్మ్గా ఈ విషయంలో వ్యవహరించుంటే, జగన్మోహన్ రెడ్డి తరహాలోనే ఆమె వ్యవహరించుంటే ఈ స్థాయిలో ఈరోజు వైసీపీ మీద నెగిటివ్ వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డికి ఈ ఇష్యూలన్నీ కూడా వరుసపెట్టి ఆయనకి సెట్ బ్యాక్ అయ్యేవి కాదు అన్న చర్చ కూడా ఉంది. అయితే ఎలాగ అసలు భారతి ఈ ఇష్యూ కారణమయ్యారనేది మనం ఇక్కడ కొన్ని విషయాలను కొన్ని ఎగ్జాంపుల్స్ని చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయినప్పుడు ఆయన ఏదైతే ఓదార్పు యాత్ర చేస్తా ఉన్నారో, ఓదార్పు యాత్ర ఆ రోజున కాంగ్రెస్ వద్దన్నది. ఎట్ ద సేమ్ టైం ఆయన సీఎం పదవి కావాలని ఆశించారు. బట్ కాంగ్రెస్ డినై చేసింది. రోసై లాంటి వాళ్ళు, తర్వాత కిరణ్ లాంటి వాళ్ళు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయినారు. దెన్ ఆయన పార్టీ నుంచి విడిపోయి, కాంగ్రెస్ నుంచి విడిపోయి తన సొంత నేతలను కొంతమందిని తన తండ్రి ఫాలోవర్స్ని తీసుకెళ్లి పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అక్రమాస్తుల కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్నారు. తల్లి చెల్లి కలిసి ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చాయి. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎంపీగా ఉన్నారు. ఆయన తండ్రి చనిపోయినాడు, కడప ఎంపీగా ఉన్నారు. 14లోనే తొలిసారి ఆయన పులివెందుల నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. అంతకంటే ముందు కూడా ఆయన భార్య భారతి అంటే ఆ భర్త చాటు భార్యగానే ఉంటూ వచ్చింది. అప్పటిదాకా కూడా భారతి పెద్దగా ఎక్స్పోజ్ అయిన సందర్భాలు రాజకీయాల్లో కానీ ఇంకొక వేరే విధంగా కానీ లేవని అనుకోవాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళున్నారో అక్రమాస్తుల ఆరోపణల కేసులో, ఆ రోజున అటు షర్మిల అటు విజయమ్మ అంతా కూడా రాజ్భవన్ ఎదురుగా కూర్చున్నారు వాళ్ళు ఫుట్పాత్ మీద, దాన్ని నిరసిస్తూ. అప్పుడు భారతి ఫస్ట్ టైం జనం ఆమెను చూశారు. జనం ముందు భారతి వచ్చిందని అనుకోవాలి, అటు విజయమ్మ షర్మిల తరహాలోనే. అయితే విజయమ్మ గౌరవ అధ్యక్షులు అయి ఉన్నారు జగన్ జైల్లో ఉన్నప్పుడు. షర్మిల పాదయాత్ర, సమైక్యాత్ర ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా జనంలో ఉంటూ వచ్చారు ఆవిడ. బట్ భారతి మాత్రం పార్టీకి బిహైండ్ ద స్క్రీన్ ఉంటూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా బాధ్యతలు కూడా ఆమె తీసుకున్నారు. అప్పటి నుంచి అనేక జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల్లో కూడా ఆమె బ్యాక్ ఎండ్ నుండి కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. వాటన్నిటినీ కూడా సక్సెస్ఫుల్ బాట అయితే పట్టించారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో అనేక సార్లు 100 రోజులు అయినప్పుడు, ఇంకొక సందర్భంలోనూ క్యాండిలైట్ ర్యాలీస్ కానీ, నిరసన కార్యక్రమాలు కానీ ఇలాంటి వాటిలో మాత్రమే భారతి ఎప్పుడు కూడా వార్తల్లోకి ఎక్కుతూ వచ్చారు, అటు మీడియాలో కనిపిస్తూ వచ్చారు. కానీ బట్ రాజకీయంగా ఆమె ఎప్పుడు కూడా అంత సీరియస్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు. కానీ పార్టీలో అనేక విషయాలు మాత్రం పర్సూ చేస్తూ ఉండేవాళ్ళు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి పార్టీ ఆఫీస్ లోటస్ పార్టీకి మారిన సమయంలో కూడా అనేక కీలక అంశాల మీద భారతి ఫోకస్ పెట్టేవాళ్ళు. అటు పార్టీలో కాదు, అటు సొంత మీడియాలోనే కాదు, ఇటు పార్టీలో కూడా ఆవిడ మనుషులు చాలా ఎక్కువ మందే ఉండేవాళ్ళు. ఇక పర్టికులర్లీ అంటే ఇక జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి రావడం, 14 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 14 నుంచి 19 దాకా ఆయన ఎక్కువసేపు జనంలోనే ఉండే ప్రయత్నం చేశారు, ఎక్కువ సంవత్సరాల పాటు. అటు పీకే లాంటి వాళ్ళ, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ వ్యూహాలతోని, పాదయాత్రలతోని జగన్మోహన్ రెడ్డి జనంలో ఉండే ప్రయత్నం చేస్తే, అటు పార్టీని సీనియర్ నేతలు విజయమ్మ దగ్గర నుంచి విజయసాయి రెడ్డి దాకా అందరూ కాపాడుకుంటూ వచ్చారు. ఇక అటు షర్మిల లాంటి వాళ్ళు కూడా కీలక భాగస్వామ్యం అయి ఉన్నారు, పదవి లేకపోయినప్పటికీ. భారతి లాంటి వాళ్ళు బ్యాక్ ఎండ్ నుండి మాత్రమే జగన్ మీడియాలో ఆయన ఎక్స్పోజ్ చేయడంలో, ఆయన పాదయాత్రను అదే స్థాయిలో చూపించడంలో ఆమె సక్సెస్ అవుతూ వచ్చారు. అడుగడుగున జగన్మోహన్ రెడ్డికి ఆమె అతడి సైన్యం తరహాలో వెంట నడుస్తూ వచ్చారు. ఆ విషయంలో భారతికి ఒక అప్లాజ్ అయితే ఉంది. అది ఎవరైనా అంగీకరించాల్సిందే. తన మనుషుల్ని దగ్గరికి తీసుకుంటారనే విషయంలో కావచ్చు, పార్టీకి ఎప్పుడు బ్యాక్ అండ్ జగన్మోహన్ రెడ్డి మీడియాకి కానీ పార్టీకి కానీ ఆమె నిర్ణయమే ఫైనల్ అనుకునే విధంగా మీడియా నడుస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మనం చూసినట్టే సో అంతవరకు భారతీయ సక్సెస్ అనుకోవాలి. 2019 ఎన్నికల్లో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని ఆయన సీఎం కావడం జరిగింది. ఆ ఎన్నికల్లో భారతి కడప లాంటి చోట్ల జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం కూడా చేస్తున్నారు. ఇక ఎన్నికల అనంతరం భార్య భారతి పేరు మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి కంటే కూడా. ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఎప్పుడైతే సునీత తన అన్నతో డిఫర్ అయ్యి ఆమె కోర్టులు బాట పట్టే ప్రయత్నం చేసిందో, పక్క రాష్ట్రాల బాట పట్టే ప్రయత్నం చేసిందో, అప్పటి నుంచి కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో తాడేపల్లికి ఉన్న లింకులన్నీ కూడా ఒక్కొక్కటిగా
బయటకు వస్తుంది. సిబిఐ ఒక్కొక్క విచారణ చేసే కొంది అటు భారతి కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉందనే పేరు బయటకు వచ్చింది. ఆమె పిఏతో పాటు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీని కూడా ఆ రోజున పోలీసులు సిబిఐ విచారణ జరిపిన పరిస్థితి అయితే ఉంది. ఇక భారతి తండ్రి మరణం విషయంలో కూడా అనేక సార్లు వెలుగులోకి వచ్చిన సందర్భం అయితే ఉంది. దీనికి వివేకానంద రెడ్డి ఇష్యూకు కూడా లింక్ పెట్టి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా మంది. సో అలా భారతి పేరు ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో న్యూస్లో వస్తూనే ఉంది. ఇక ముఖ్యమంత్రి భార్య హోదా అనేది అన్నిటికంటే గొప్పది. వీటన్నిటికంటే ఆమె అప్పుడు దాకా చూసిన పోస్టుల కంటే ముఖ్యమంత్రి భార్య హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగులోనూ భారతి కనిపిస్తూ వచ్చారు. ప్రతి విషయంలోనూ భారతి ఆయనకి బ్యాక్ అండ్ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అటు మీడియాని ఇటు పార్టీని కూడా సమర్థవంతంగా ఆమె రన్ చేస్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మాత్రం అటు సీఎంఓలో భారతీయ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగానే ఉందనే చర్చ కూడా జరిగింది. సీఎంఓలో అప్పటిదాకా చూస్తే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అయినప్పటికీ బట్ విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్రకు పంపించడంలో, సజ్జల్ లాంటి వాళ్ళని ప్రధాన సలహాదారుగా నియమించడంలో, ఆమె టీం మెంబర్స్ని అక్కడ కీలకం చేయడంలో భారతీ పాత్ర ఉందనేది అందరికీ తెలిసిన సత్యమే. బట్ దాని ఎఫెక్ట్ కూడా కనిపించింది మొన్నటి ఎన్నికల్లో ఆ రిజల్ట్ రూపంలో. సజ్జల లాంటి వాళ్ళే సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకోవడం మనకు తెలుసు. సో ఈ టోటల్ ఎపిసోడ్లో మాత్రం భారతీయ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగానే ఉందనేది ఎప్పుడు నడుస్తున్న చర్చ. మొన్నటి ఎన్నికల్లో భారతీయ ఆ స్థాయిలో ప్రచారం చేసినా ఎవరు కూడా అంతగా పట్టించుకున్న పరిస్థితి లేదు, లైక్ కడప లాంటి చోట్ల కూడా. సో అలా తనకి అవసరమైనప్పుడల్లా భారతీ నిజంగానే చాలాసార్లు ముందుకొచ్చే ప్రయత్నం, తన భర్త ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట ఉండే ప్రయత్నం, అటు లండన్ పర్యటన దగ్గర నుంచి అనేక సార్లు ఆయనతో పాటు ఆయన అడుగులో అడుగు కలుపుతూ ఆమె అతడి సైన్యం తరహాలోనే ఆమె పనిచేస్తుంది. దాంట్లో ఎవరికి డౌటే లేదు. అయితే ఎస్పెషల్లీ టీటీడీ విషయానికి వచ్చినట్లయితే, లేకపోతే హైందవ ధర్మం ఫాలో అయ్యే విషయానికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఆయన తాను ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటప్పుడే ఆల్రెడీ ప్రమాణం చేస్తారు, సెక్యులర్ కంట్రీ అని, దీన్ని నేను కాపాడుకుంటాను ఆ ప్రమాణాలని అని. కానీ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా ఎప్పటి నుంచి కూడా ఆయన ఫ్యామిలీ కన్వర్టెడ్ క్రిస్టియనే. ఈవెన్ లోటస్ పాండ్లో ఆయన ఇల్లు కట్టేటప్పుడు కూడా లోటస్ పాండ్లో దాదాపు 30 feet క్రాస్ కూడా వేసి ఉంటుంది. అది కూడా అప్పట్లో ఇష్యూకి కారణమైంది. బ్రదర్ అనిల్ ఆఫ్ ఎవాంజలిజం పేరుతో ఆయన అటు కాంగ్రెస్ వైపు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వైపు తన అభిమానుల్ని, తన ఫాలోవర్స్ని లాక్కొచ్చారు ఓట్ల రూపంలో అనేది కూడా ఎప్పటి నుంచో నచ్చిన చర్చ. విజయమ్మ ఈవెన్ బైబిల్ పట్టుకొని ఎన్నికల ప్రచారం చేసినా అది కూడా చాలాసార్లు కాంట్రవర్సీ అయింది. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడైతే 14 నుంచి 19 దాకా తాను ఓడిపోయే ప్రతిపక్షంలో ఉన్నారో ఈ ఇంపాక్ట్ని, తాను నిజంగానే పుట్టుకతో క్రిస్టియన్ అన్న విషయాన్ని, కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్న విషయాన్ని నిజంగానే ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. తను ఓట్ల కోసం చేశారా, లేకపోతే తను నిజంగా సీఎం పదవి కోసం చేశారనేది మనం పక్కన పెడితే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ సలహాలు కూడా దీంట్లో భాగస్వామ్యం అనుకోవచ్చు. తాను ఒక హిందువుగా, సెక్యులరిస్ట్గా ఆయన ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేసుకునేవాళ్ళు. మనం గుర్తుపెట్టుకుంటే యాక్చువల్గా అంతకుముందు దాకా ఎప్పుడు ఎలాంటి హోమాలు పూజలు చేయని జగన్మోహన్ రెడ్డి స్వయంగా స్వరూపానందను వెంట పెట్టుకుని రిషికేష్ వెళ్ళున్నారు. అక్కడ హోమాలు చేశారు, యాగాలు చేశారు, పూజలు చేశారు. ఆయన కోసం స్వరూపానంద తన ఆశ్రమంలో రాజశ్యామలయాగం చేశానంటూ కూడా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం. అంతేకాదు మనం చూస్తే పుష్కరాల విషయంలో, గోదావరి కృష్ణా పుష్కరాల విషయంలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ పుష్కర స్నానం కూడా ఆచరించారు. అవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అలాగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాను అపార్ట్ ఫ్రమ్ క్రిస్టియన్ తాను ఒక హిందువుగా కూడా ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ ప్రయత్నాలన్నీ నిజంగానే వర్కౌట్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇంకా తప్పని పరిస్థితి, ఎందుకంటే రాష్ట్రానికి సీఎం కాబట్టి అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. అందుకే ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి పాపం జగన్మోహన్ రెడ్డి ఈరోజు అందరూ ఇష్యూ వచ్చింది కాబట్టి ఆయన మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. కానీ చాలా విషయాల్లో ఆయన హిందూ ధర్మాన్ని కొన్ని విషయాల్లో ఫాలో అవుతూ వచ్చారు. సరే దానికి ఎంత డ్యామేజ్ చేస్తారనేది మనం ఇక్కడ డిబేట్ కాదు. సో దాన్ని ఫాలో అవుతూనే వచ్చారు. అయితే తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లాల్సింటే పట్టుబట్టలు ఇవ్వాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్ళారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చాలాసార్లు తిరుమల పర్యటనకి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా ఆయన వెంట ఆయన భార్య ఉండేది కాదు. ఇదే చాలాసార్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. చాలామంది హైందవ సంఘాలు కానీ, చాలామంది హైందవ సంఘాలను ఫాలో అయ్యే ప్రీస్టులు కానీ దీన్ని ఎప్పుడు కూడా తప్పుపడుతూ వచ్చారు. తిరుమల దేవదేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాలి అనేది హిందూ ఆచారంలో ప్రముఖంగా ప్రీస్టులు చెప్పే మాట. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా కూడా పట్టు వస్త్రాలు ఆయన ఒక్కడే, ఆయన సోలోగానే తీసుకెళ్లేవాళ్ళు. ఆయన కండువా వేసుకునే తీరు కూడా చాలాసార్లు చర్చనీయాంశమైంది. అది మరి ప్రతి ఇష్యూ కాబట్టి మనం డిబేట్ పెట్టట్లేదు. అలా ఆయన ఒక్కడే వెళ్ళటం, భార్య భారతి ఉండగా కూడా ఆమె ఎప్పుడు కూడా ఆయన వెంట వెళ్ళే ప్రయత్నం చేయలేదు. అదే చాలాసార్లు అదొక బూజుగా, అదొక తప్పుగా చాలా సంఘాలు కూడా చూపిస్తూ వచ్చాయి. భార్యని వెంట పెట్టుకుని ఎందుకు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళట్లేదు అనే దానికి స్టిల్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆ ఇష్యూని వాళ్ళ పార్టీ నేతలు కానీ దాన్ని హైలైట్ చేసేందుకు కూడా ప్రయత్నించలేదు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇష్యూని హైలైట్ అవుతుంది అంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడే ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటేనే, ఫర్మ్గా ఏదైనా రూల్ ఫాలో అయితేనే సరిపోయి ఉండేది. అవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ, జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉన్న తీరంతా కూడా ఇప్పుడు ఆయన మెడకు పాములాగా చుట్టుకుంటూ ఉంది. అదే భారతీరెడ్డి మిగతా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేసింది. ఆయన లండన్ వెళ్ళినా భారతీయ ఉంటుంది, ఆ యూఎస్ వెళ్ళినా భారతీయ ఉంటుంది, షర్మిల కొడుకు పెళ్లికి వెళ్ళినా భారతీయ పక్కన కనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు వెళ్ళినా భారతీయ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా భారతీయ ఉంటుంది. కానీ తిరుమల పర్యటనలో మాత్రం భారతీయ ఉండదు. చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి తాను 5 ఏళ్ల పాటు సీఎంగా ఉంటే ఎప్పుడు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించాలన్నా ఆయన భార్య పక్కన లేకుండానే వెళ్ళిన సందర్భం ఉంది. అనేక సార్లు ఇష్యూ అయినా కూడా భారతీయ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ స్పందించలేదు. యాక్చువల్గా హిందూ సాంప్రదాయంలో, ఒక సనాతన సాంప్రదాయంలో భర్త వెంటే భార్య అనేది ఉంటుంది చాలాసార్లు. కనీసం ఆమె విడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా తన భర్త సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి తనకి ఇష్టం లేకుండా, జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన చెప్పారు పుట్టుకతో తాతల కాలం నుంచి క్రిస్టియన్సే, కన్వర్టెడ్ క్రిస్టియన్సే కాబట్టి తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఆయన కొన్ని విషయాలు చేసుకుంటూ వచ్చారు. పూజలు, హోమాలు, వ్రతాలు అవసరమైన చోటు చేస్తూ వచ్చారు. ఈవెన్ సొంత ఇంటి ముందు సెట్ వేస్తే, దేవుడు సెట్ వేస్తే, చెవిరెడ్డి లాంటి వాళ్ళు వేస్తే అక్కడ కూడా పూజలు చేశారు జగన్మోహన్ రెడ్డి. అక్కడికి ఆమె అటెండ్ అయి ఉన్నారు. బట్ సాక్షాత్తు దేవదేవుడు కొలువైన తిరుమల రావడానికి మాత్రం భారతీయకి మనసొప్పలేదు. కానీ ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి బలవంతంగానైనా భారతీయని ఒప్పించాల్సింది. ఈరోజు ఇంత ఇష్యూలో ఆయన ఇరుక్కునే వాళ్ళు కారేమో. ఎందుకంటే ఈరోజు లడ్డు వివాదం తెర మీదకి వస్తే అందరు వెళ్ళు ముందుగా భారతీయని ఎందుకు తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి, భారతీయ ఎందుకు రాలేదన్న క్వశ్చన్ హైలైట్ చేస్తూ ఉన్నారు. కనీసం తన భర్త అడుగులు వేసే విధంగా అన్న భారతీయ ఆ రోజు దేవుడిని కనీసం ఒక్క నిమిషం అన్న నమ్ముంటే ఈ స్థాయిలో ఆమె ఈరోజు టార్గెట్ కాకపోయిండేదేమో. అయితే ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఫర్మ్గా ఈ విషయంలో భారతీయకి ఇష్టం లేకపోతే ఆయన వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళారు. కానీ ఆమెను ఎప్పుడు కూడా ప్రెజర్ ఇచ్చే ప్రయత్నం చేసి ఉంటారు. అందుకనే భారతీయ కూడా తానేంటో విద్యార్థి కూడా చెరకు దారి అన్నట్టు వ్యవహరించారు ఆ విషయంలో మాత్రం. బట్ ఆ విషయానికి ఈరోజు ఆ రెప్లికానే కనిపిస్తూ ఉంది. ఈరోజు భారతీయ ఎప్పుడైతే ఇలా వ్యవహరించిందో, పట్టు వస్త్రాలు తీసుకెళ్లేటప్పుడు, బ్రహ్మోత్సవాలకి తలంబ్రాలు తీసుకెళ్లేటప్పుడు ఆ స్థాయిలో పక్కనే సతీ సమేతంగా వెళ్ళాలనేది అక్కడ మ్యాండేట్ కూడా సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో. కానీ అది కూడా చిన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డి ఫాలో అవ్వకుండా తను మూర్ఖంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈవెన్ ఈరోజు భారతీయ కళ్ళు అందుకే అన్ని వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి. ఈరోజు భారతీయ గతంలో ఏదైతే అన్యమతాల గురించి ఆమె మాట్లాడిన మాటలు కానీ, జగన్మోహన్ రెడ్డి విడుదల సమయంలో కావచ్చు, ఆయన జైల్లో ఉన్న సమయంలో కావచ్చు, ఆ మాట్లాడిన మాటలు కూడా హైలైట్ అవుతున్నాయి. చాలామంది మాట్లాడారు. ఈవెన్ మొన్నటికి మొన్న షర్మిల లాంటి వాళ్ళు తన కొడుకు పెళ్లి విషయంలో కొన్ని విమర్శలు వస్తే వాటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఆవిడ ఎప్పుడు కూడా తన తల్లితో కలిసి ఇడుపులపాయ దగ్గర నుంచి మణికొండ చర్చి వరకు వెళ్తుంటారు. ప్రత్యేకంగా అక్కడ ప్రార్థనలు చేస్తారు. బ్రదర్ అనిల్ కూడా, ఆయన పెద్ద ప్రీస్ట్ కూడా, ఆయన ఎవాంజలిజం పేరుతో ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కూటమిలి సమూహాల పేరుతో. బట్ ఎప్పుడు కూడా వాళ్ళంతా కూడా ఇలాంటి విమర్శలు ఎప్పుడు తెచ్చుకోలేదు. షర్మిల గుడికి వెళ్ళినా లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళినా వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్ని వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. అటు విజయం కానీ షర్మిల కానీ. కేవలం ఎన్నికల ప్రచారంలో విజయం బైబిల్ పెట్టుకోవడం మాత్రమే అప్పట్లో కాంట్రవర్సీ అయింది. కానీ షర్మిల ఎప్పుడు కూడా అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన షర్మిల ఎప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలో, మతపరమైన కాంట్రవర్సీలో షర్మిల ఎప్పుడు కూడా ఇరుక్కోలేదు. ఆమె కూడా పొలిటీషియన్ ఉన్నారు, సొంత పార్టీ పెట్టారు కూడా తెలంగాణలో. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తేనో లేకపోతే భారతీయ విషయానికి వస్తేనో వాళ్ళు పట్టుదలకు వెళ్ళి మూర్ఖంగా చేసిన ఒక్క అంశమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కళ్ళి అందరూ వేలు చూపించడానికి కారణమైందనేది వాస్తవం. ఎందుకంటే ఆమె అంత స్థాయిలో తపన పడుతూ తన భర్త కోసం అన్ని చేసిన భారతి ఈ ఒక్క విషయంలో ఆ ఒక్క మెట్టు వెనక్కి తగ్గినట్లయితే నిజంగానే అంత స్థాయిలో ఈరోజు ఈ వివాదం అయ్యేది కాదేమో. అందుకే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్లో అతి పెద్ద తప్పుగా కనిపిస్తుంది ఏంటంటే ఆయన తన భార్యతో కలిసి తిరుమల వెళ్ళకపోవటం, తన భార్యతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వకపోవడం, తన భార్యను వెంట పెట్టుకుని దేవదేవుడి దర్శనానికి వెళ్ళకపోవడం, ఇది అతి పెద్ద తప్పుగా కనిపిస్తూ ఈరోజు భారతీయ కూడా జగన్మోహన్ రెడ్డి తరహాలోనే టార్గెట్ అవుతూ వస్తున్నారు. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు 5 ఏళ్ల పాటు వ్యవహరించిన తీరే ఈ స్థాయిలో ఆయన ఈరోజు టార్గెట్ అవడానికి కూడా కారణమైందని అనుకోవాలి. మరి ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన భార్య హోదాలో ఇప్పటికైనా భారతీయ తన యాటిట్యూడ్, తన తీరు మార్చుకునే ప్రయత్నం చేస్తుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.